హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రామచంద్రయ్యని పోలీసుల ఎన్కౌంటర్ నుండి కాపాడాలి అని చామంతి ప్రేమ్ ఇద్దరు నర్స్ అండ్ కాంపౌండర్ గెటప్లో రెడీ అవుతారు కదా. సో అలా రామచంద్రయ్యకి ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. డాక్టర్ బయటికి వచ్చి ఆయన ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత స్పృహలోకి వస్తారు. ఆయనని మీరు పోలీసులకి అప్పచెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇదంతా తెలుసుకున్న రోజా త్రిపాఠికి కాల్ చేసి, చూడండి అక్కడ రామచంద్రయ్య ఉన్నాడు హాస్పిటల్లో, మీరు వెంటనే వెళ్ళి ఆయన్ని పైకి పంపించేయండి అని త్రిపాఠికి చెప్పి తను ఇంకొక రౌడీలని ఏకంగా చంపించేయమని సెట్ చేసి రోజా కూడా అదే హాస్పిటల్కి వెళ్తుంది. కరెక్ట్గా అప్పుడే, బాబు ఎలాగో ట్రీట్మెంట్ అయిపోయింది కదా, నాన్నని పక్క వార్డులో షిఫ్ట్ చేద్దాం, అప్పుడు పోలీసులు నాన్నని గుర్తుపట్టరు అని ఇంకా మొత్తం బ్లాంకెట్ని రామచంద్రయ్యపై కప్పేసి ఒక పక్క వార్డులో అయితే ఉంచుతారు రామచంద్రయ్యని. కరెక్ట్గా అప్పుడే రోజా సెట్ చేసిన రౌడీలు రామచంద్రయ్యపై అటాక్ చెయ్యాలనుకునే లోపే సింహంలా వాళ్ళపై వేటాడతాడు ప్రేమ్. ఒక్కడు చెయ్యి వేసి కత్తి పెట్టాలనుకునే లోపే వాడి చెయ్యి గట్టిగా పట్టుకొని విరిచేస్తాడు ప్రేమ్. అలా రామచంద్రయ్యని రౌడీల నుండి కాపాడి ఆ రౌడీలని బాగా కొట్టి వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాడు. పాపం చామంతి ఏమో ఇంకా అలా వాళ్ళ నాన్నని ఆ పోలీసులు రాకుండా చూసుకోవడానికి బయట కాపలా కాస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా రోజా రౌడీలతో ప్రేమ్ బిజీగా, అంటే రౌడీలను కొడుతూ అటువైపుగా వెళ్తాడు. చామంతి ఏమో ఇటువైపు వస్తుంది. ఇద్దరు రామచంద్ర దగ్గరికి లేకపోయేసరికి రోజా రామచంద్ర దగ్గరికి వెళ్తుంది. అలా బ్లాంకెట్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ రామచంద్రయ్య స్పృహలో లేకుండా కనబడతారు. నాన్న, ఈ చేతులతో నిన్ను చంపాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు, కానీ ఏం చేస్తాం, నువ్వు పైకి వెళ్ళిపోతేనే నా జీవితం బాగుంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నువ్వు నా గురించి, నేను నీ కూతురుననే నిజాన్ని బయట పెడతావు. అప్పుడు నాకు రావాల్సిన ఆస్తి కాదు కదా, అరుణ్ సార్ కూడా నన్ను చీ కొడతారు. అందుకే నువ్వు పైకి వెళ్ళిపోవాల్సిందే అని అలా ఇంకా రోజా వస్తూ ఉంటుంది రామచంద్రయ్య దగ్గరికి. కరెక్ట్గా అప్పుడే ఆయన ఆయన స్పృహలోకి వచ్చే టైం వస్తుంది. రోజా వైపు చూస్తూ రోజా గొంతు గట్టిగా పట్టుకుంటారు రామచంద్రయ్య. ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. నాన్న అని అంటుంది. హేయ్, నీ నోటి మాటలన్నీ ఇప్పుడే విన్నానే. ఛీ, కూతురువా నువ్వు? కూతురువా? కసాయి దానివి. నీ స్వార్థం కోసం నన్ను నన్ను చంపేయాలని చూస్తావే అని ఇంకా గట్టిగా గోడకి తలగుద్దిచ్చేసి అక్కడి నుండి పారిపోతారు రామచంద్రయ్య. ఇంక ఈ చామంతి ప్రేమ ఇద్దరు వచ్చి చూసేసరికి అక్కడ రామచంద్రయ్య కనబడరు. ఇదేంటి కనిపించట్లేదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి చూస్తూ ఉంటారనమాట చామంతి అండ్ ప్రేమ్. అప్పుడే రామచంద్రయ్య హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే చామంతి పక్కకి వెళ్ళేసరికి ప్రేమ్ చూస్తాడు. ప్రేమ్ దగ్గరికి వచ్చి, సార్ మీరేం సార్ తప్పించుకున్నారు, రండి సార్, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అనేసరికి, బాబు ఒక్క నిమిషం బాబు, నాకు ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది, ఖచ్చితంగా నన్ను పోలీసులు పట్టుకుంటారు, ఆలోపు నేను నీకు నిజం చెప్పాలి బాబు అని అంటారు. సార్ మీరు నాకు నిజం చెప్పండి, కానీ ఒకటి, ఇప్పుడు మిమ్మల్ని మేము జడ్జ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఆయనతో మీ ఎన్కౌంటర్ ఆపించేలా చేయాలి, ఎందుకంటే మీపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఉంది, మీరు కనపడిన చోట కాల్చి చంపేస్తారు, మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే జడ్జి గారు మిమ్మల్ని చంపద్దు అని ఒక లెటర్ రిలీజ్ చేయాలి, ఆ లెటర్ కోసం మనం వెంటనే జడ్జి దగ్గరికి వెళ్ళాలి, నేను ఇప్పుడే ఇందాకే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, రండి సార్ వెళ్దామని ఇంకా చామంతి, ప్రేమ్, రామచంద్రయ్య ముగ్గురు జడ్జి దగ్గరికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా త్రిపాఠి అలా ఎక్కడని చెప్పి చూసేసరికి రోజా స్పృహ కోల్పోయి కనబడుతుంది. రోజా గారు అని రోజా ఫేస్ పై వాటర్ కొడతారు. ఏడి వెళ్ళిపోయాడా, ఎక్కడా, నాన్న ఎక్కడా అని అంటుంది. నాన్న? ఎవరి గురించి మాట్లాడుతున్నారు రోజా గారు అని అంటారు. అయ్యో, తల తిరగడం వల్ల పొరపాటున స్లిప్ అయిపోయింది అని మనసులో అనుకుంటూ, నాన్న కాదు, ఆ రామచంద్రయ్య తప్పించుకొని పారిపోయాడు కదా అని అంటారు. వాట్, పారిపోయాడా? లేదే, మేమంతా వెతికి ఎక్కడ కనబడలేసరికి, అయ్యో ఆ చామంతి ప్రేమి మళ్ళీ పిచ్చివారం చేసి ఆయన్ని జడ్జి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఉంటారు అని ఇంకా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయినందుకు ఫీల్ అవుతుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి, ప్రేమ్,
రామచంద్రయ్య జడ్జ్ ఇంటికి రీచ్ అయ్యి ఇంకా అలా రామచంద్రయ్యని తీసుకువెళ్ళి, సార్, రామచంద్రయ్య గారు జైలు నుండి తప్పించుకున్నారు. ఆయనకి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ అనేవి ఇచ్చారు. బట్ పోలీసులకి ఆయన లొంగిపోతానని చెప్పినా సరే ఆయన ప్రాణాలు తీయాలని ఈగోతోనే జైలర్ ఆయన్ని షూట్ చేయాలనుకుంటున్నారు. ఆయన లొంగిపోవడానికి నేను షూరిటీ ఇస్తాను. ఇంకెప్పుడు ఆయన ఇలాంటి మిస్టేక్ చేయరు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం కంటే ఈ భూమిపై అత్యంత వాల్యుబుల్ది ఏదీ లేదు. అలాంటి మనిషి ప్రాణాన్ని కేవలం జైలు నుండి తప్పించుకున్నాడని తీసేయడం కరెక్ట్ కాదు. ఎంతో పెద్ద పెద్ద నేరాలు చేసిన నేరస్తులు అండ్ కొంతమంది బ్లాస్టులు చేసిన వాళ్ళని ఎన్నో ఏళ్ళు జైల్లో ఉంచి వాళ్ళకి ఉరిశిక్ష వేస్తున్నారు. అలాంటిది ఈయన చేసింది అందులో ఎంత, దీనికే ప్రాణాలు తీసేస్తారా సార్ అని పాపం ప్రేమ్ కన్విన్స్ చేస్తారు జడ్జ్ని. సో జడ్జ్, ప్రేమ్, నువ్వు మాట్లాడిన మాటలు నన్ను ఇంప్రెస్ చేశాయి. లీగల్గా లాఫుల్గా ఆలోచిస్తే యు ఆర్ రైట్. ఓకే, ఒక మనిషి ప్రాణం విలువ ఏంటో తెలుసు కాబట్టి ఐ విల్ టేక్ ద యాక్సెస్. సో ఇప్పుడు నీకు లెటర్ని శాంక్షన్ చేస్తాను రామచంద్రయ్య. బట్ నువ్వు ఇంకొకసారి తప్పించుకుంటే మాత్రం ఈసారి ప్రేమ్ కూడా నిన్ను కాపాడలేడు అని అంటారు. అలాగే సార్ అని అంటారు. ఇంకా అలా లెటర్ని అయితే శాంక్షన్ చేస్తారు. అప్పుడే ఇంకా ఫ్యాక్స్లో పోలీస్ స్టేషన్కి లెటర్ వెళ్ళిపోతుంది. రామచంద్రయ్య ఒకవేళ కనిపించినా షూట్ చేయకూడదు, ఆయన్ని సేఫ్గా తీసుకువెళ్ళి జైల్లో పెట్టండి అని చెప్పి లెటర్ వస్తుంది. సో అలా జైలర్ జడ్జ్ వాళ్ళ ఇంటికి వస్తారు. చూశారు కదా, తను చేసిన తప్పుని మన్నించి శిక్ష ఇంకొక 6 నెలలు పెంచి ఈ చేసిన తప్పుకి శిక్ష ఒక 6 months ఎక్స్టెండ్ చేయండి, చంపొద్దు అని చెప్పేసి పంపించేస్తారు. అప్పుడే ఇంకా జైలర్తో, సార్ ఒక్క 5 నిమిషాలు మా ప్రేమ్ బాబుతో మాట్లాడతాను సార్, ప్లీజ్ సార్ అని అడుగుతారు. పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జ్ చెప్పగానే ప్రేమ్ని పక్కకు తీసుకువెళ్ళి, బాబు నీకు ఒక విషయం చెప్పాలి బాబు, అసలు ఆ రోజు బిడ్డ చామంతి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది కదా, పెళ్లి చేసుకోవాలనుకొని నా దగ్గరికి వచ్చిన తర్వాతే మిమ్మల్ని చేసుకోను, ఆ నీచుడు గుణాన్ని చేసుకుంటానందంట కదా బాబు, అదంతా త్రిపాఠి ఆడిన నాటకం బాబు. ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నన్ను చంపేస్తానని బెదిరించారంట బాబు. అందుకే పాపం నా బిడ్డ చామంతి నా ప్రాణాల కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకుంటుంది బాబు. చూడు లాయర్ బాబు, నువ్వంటే నాకు ఎంతో అభిమానం. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీ గురించి ఎప్పుడు చామంతి చెప్పినా తన కళ్ళల్లో ఒక ఆనందాన్ని నేను ఎప్పుడు చూస్తూ ఉండేవాణ్ణి. ఆ ఆనందం నా బిడ్డకి కలకాలం మీ ద్వారానే వస్తుంది. ఏది ఏమైనా తన చెయ్యి విడిచిపెట్టకండి బాబు, విడిచిపెట్టకండి అని చెప్పి పాపం అలా వెళ్ళిపోతాడనమాట రామచంద్రయ్య. ఇంకప్పుడే చామంతి, బాబు మా నాన్న మీతో ఏం మాట్లాడారు అని అడుగుతుంది. చామ్, లోపల నాపై ఇంత ప్రేమ పెట్టుకొని మీ నాన్న కోసం నా ప్రేమని వదులుకోవాలనుకున్నావు. ఎంత గొప్పదానివి చామ్ నువ్వు. నిజంగా నీలాంటి అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఇక్కడ ఉంటారా? స్వార్థం కోసం ఈ మధ్య ఎన్నెన్నో చేస్తున్నారు. అలాంటిది నువ్వు మీ నాన్న కోసం నన్ను వదులుకోవాలనుకున్నావు అని మనసులో అనుకుంటారు. బాబు, ఏంటి బాబు, మా నాన్న మీతో ఏం మాట్లాడారు అని అడుగుతారు. ఏం లేచాం, నిన్ను బాగా చూసుకోమని చెప్పారు అంతే, పద ఇంటికి వెళ్దాం అని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసినట్టు నేను చామ్కి చెప్పకూడదు. మంచి సర్ప్రైజ్ ఇచ్చి తన మెళ్ళో తాళి కట్టాకే ఈ నిజం చెప్పాలి. ఆ తర్వాత ఆ గుణం అంతు చూడాలి అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా ప్రేమ్ చామంతి ఇంటికి రీచ్ అయ్యేసరికి రమాదేవి చామంతి వైపు చూస్తూ, ఏంటి మీ నాన్న బాగున్నాడా, జైలుకి వెళ్ళిపోయాడా? ఛీ, ఎప్పుడు ఇదొక సోది తయారైంది. మీ నాన్న బయటికి రావడం, ఎవరో ఒకరిని కొట్టడం, లోపలికి వెళ్ళడం, అసలు ఎందుకు తప్పించుకుంటాడో ఏంటో ఏమీ అర్థం కాదు అని రమాదేవి అంటుంది. అయినా నేరాలు చేయని వాళ్ళే లోపల ఉంటున్నారు, అన్ని నేరాలు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు కదా అమ్మగారు అని రమాదేవి వైపు చూసి అంటుంది చామంతి. ఒక్కసారిగా రమాదేవి, ఏంటే ఎవరంటున్నావు అని అంటారు. అదే, తప్పు చేసి కూడా సాక్ష్యాలు లేకుండా ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా అమ్మగారు. మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు, నేను మా నాన్న నిజాయితీ నిరూపించుకుంటాను అని అంటుంది. సర్లే, అది జరిగేలోపు నేను రిటైర్ కూడా అయిపోతాను, వెళ్ళు అని లోపలికి పంపించేస్తుంది రమాదేవి. కరెక్ట్గా అప్పుడే ఇంకా ప్రేమ్
రిలాక్స్ అవుతాడు. చంద్రికతో జరిగిందంతా చెప్తాడు. అంటే వాళ్ళ వల్ల, ఆ గుణ త్రిపాఠి వల్లే ప్రేమ్ బాబు ప్రేముని రామచంద్రయ్య ప్రాణాల కోసం వద్దనుకుంది చామంతి అని తెలుసుకొని, బాబు నాకు తెలుసు బాబు, చామంతి మంచిదని నాకు తెలుసు, తను ఏ కారణం లేకుండా ఇలా చేయదని నాకు తెలుసు, ఇప్పుడు మరేం చేద్దాం అనుకుంటున్నారు బాబు అని అంటారు. చందు, రేపు మేమిద్దరం కలిసి ఆ షాప్ని ఎంతో అందంగా డిజైన్ చేసుకున్నాం. నా బిజినెస్కి సంబంధించిన షాప్, అది నువ్వే ఓపెన్ చేయాలి. రేపు మంచి రోజైతే మళ్ళీ నా చామ్కి నేను ప్రపోజ్ చేస్తాను, కుదిరితే పెళ్ళి కూడా చేసుకుంటాను అని అంటారు. బాబు మీరు చెప్తుంది నిజమా అని అంటుంది. అవును చందు, కానీ ఈ విషయాన్ని నువ్వెవరితో చెప్పొద్దు, సరేనా అని. అలా ఇంకా ప్రేమ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ హర్షవర్ధన్ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. రే ప్రేమ్, నేను విన్నది నిజమా? అంటే ఇన్నాళ్ళు నువ్వు బాధపడింది అనేలోపు నాన్న, సారీ నాన్న, నువ్వు నువ్వు విన్నది నిజమే, చామంతినే నేను ప్రేమించాను అని చెప్తారు. ఇది నిజంగా చాలా మంచి విషయం రా. ఆ అమ్మాయి సద్గుణ సంపన్నురాలు. గుణం కంటే మంచి ఆస్తి ఇంకేముంటుంది చెప్పు. మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను. రేయ్, అల్లటప్పగా కాదు, అంగరంగ వైభవంగా జరిపిస్తాను, నువ్వేం ప్రాబ్లం పెట్టుకోవద్దు అని ఇంకా హర్షవర్ధన్ కూడా ప్రేమ్ పెళ్ళిని సపోర్ట్ చేస్తాడు. సో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రేమ్. వాళ్ళ నాన్న నుండి అండ్ చందు నుండి, ఇద్దరి నుండి అంత మంచి సపోర్ట్ రావడంతో ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా పల్లవి ప్రేమ్కి కాల్ చేస్తుంది. హలో ప్రేమ్, ఇప్పుడు చామంతి అని అంటారు. తను బాగానే ఉంది పల్లవి, ఎప్పుడు చూడు పని చేస్తూనే ఉంటుంది, ఎంత చెప్పినా వినదు కదా అని అంటారు. ప్రేమ్, ఎలాగో మీరు కాస్త బిజీగా ఉన్నారని పెయింటింగ్స్ అన్నీ నేనే చేయించేశాను, అండ్ కొన్ని వర్క్స్ కూడా నేను ఫినిష్ చేయించాను అని అంటారు. థ్యాంక్ యూ పల్లవి, ఎంతైందో చెప్తే అని అంటారు. హలో, నేను డబ్బులు అడగడానికి కాల్ చేయలేదు, మర్చిపోయావా? మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇది నా తరపున కాంట్రిబ్యూషన్ అనుకో, డబ్బులు అన్నావంటే బాగోదు అని అంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. అయితే నేను పంతులు గారికి కాల్ చేసి మంచి ముహూర్తం ఎప్పుడుందో అడుగుతాను, అప్పుడు హ్యాపీగా మేము ఇనాగరేషన్ చేసుకోవచ్చు అని ఇంకా చామంతికి ప్రేమ్ వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడనమాట. చామంతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే అన్ని పనులు అయిపోయినట్టే కదా బాబు, అయితే రేపు పొద్దున్నే మన ఇద్దరం గుడికి వెళ్దామని చెప్పి ఇంకలా చామంతి ప్రేమ్ గుడికి బయలుదేరాలని డిసైడ్ అవుతారు. ఇది ఇలా ఉండగా రోజా మాత్రం చాలా కోపంతో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నాన్నకి నిజం తెలిసిపోయింది, నన్ను నాన్న కొట్టాడు, ఇద్దరిపై పగ తీర్చుకోలేకపోతున్నాను. ప్రేమ్కి నాన్న నిజం చెప్పాడా? అంత టైం ఉందా? చెప్తే ప్రేమ్ తాళి కట్టి తీసుకొస్తాడు కదా, లేకపోతే ఇంత చేసినందుకు ఆ గుణనైనా బాగా కొట్టేవాడు, లేకపోతే రమాదేవి అత్తయ్యనైనా బాగా నిలదీసేవాడు. అవేమీ చేయకుండా సైలెంట్గా ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రేమ్కి నాన్న నిజం చెప్పలేదు, ఇది చాలు హ్యాపీగా ఉండడానికి అని ఇంకా రిలాక్స్ అవుతూ ఉంటుంది రోజా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్, చామంతి ఇద్దరు కలిసి గుడికి రీచ్ అవుతారు. ఇంకా ఇద్దరు ఒకేసారి గుడిలో గంట కొట్టి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే పంతులు గారు, బాబు ఏమిటి త్వరలో మీ పెళ్లి ముహూర్తం కోసం అని అనేసరికి అబే అలాంటిదేం లేదు పంతులు గారు అని కవర్ చేస్తుంది చామంతి. చామ్, నువ్వెంత కవర్ చేసినా నీ కళ్ళల్లో నాపై ప్రేమ పోదు కదా అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. మేము కొత్తగా ఒక షాప్ ఓపెన్ చేస్తున్నాం పంతులు గారు, షాప్ గృహప్రవేశానికి ఒక మంచి ముహూర్తం పెట్టండి అని అంటుంది చామంతి. అదేంతలోపమ్మ, తప్పకుండా బాబు, ఎల్లుండి దశమి, చాలా మంచి రోజు, మీరు ఆ రోజు గృహప్రవేశం చేసుకోండి అంటారు. ఓకే పంతులు గారు అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చామంతి అండ్ ప్రేమ్. అలా ఇంకా మొత్తం తన షాప్ అంతా పూలతో డెకరేట్ చేస్తూ ఉంటుంది చామంతి. చామ్, నువ్వు నా కోసం ఇన్ని చేస్తున్నావు, కానీ నీకేమి ఇవ్వలేకపోతున్నాను చామ్ అని అంటారు. బాబు, ఇప్పుడు నన్ను ఏమని పిలిచారు అని అంటారు. చామని పిలిచారు. అది మీరు నన్ను చామంతి అని ఫుల్ నేమ్తో కాకుండా ఇలా చామని పిలుస్తుంటేనే నాకు ఎంతో సంతోషంగా ఉంది బాబు, ఇదే నాకు మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్, ఇంకా నాకేం అక్కర్లేదు బాబు అని ఇంకా నవ్వుతూ ఉంటుంది చామంతి.
ప్రేమ్ పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇద్దరు కలిసి ఆ షాప్ అంతా డెకరేట్ చేసి ఇంకలా చంద్రికకి మంచి శారీనిచ్చి ఇంక తీసుకొస్తాడనమాట ప్రేమ్. రమాదేవిని పిలవకపోయేసరికి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది రమాదేవి. అయినా వీడు నన్ను పిలవడం ఏంటి, నేనే వెళ్ళను అని పొగరుగా చూస్తూ ఉంటుంది. రమా, నేను షాప్ ఓపెనింగ్కి వెళ్ళొస్తాను సరేనా అని కావాలనే ఇంక చెప్పి హర్షవర్ధన్ చంద్రిక వాళ్ళైతే బయలుదేరుతారు. నన్ను పిలవకపోయినా పర్లేదు, కానీ ఆ చంద్రికని బ్రహ్మరథం పట్టి తీసుకెళ్తున్నాడు, ఛీ అని మనసులో అనుకుంటుంది రమాదేవి. మోమ్, ఏంటి మోమ్ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడు అని అనుకుంటారు. అరుణ్ ప్రేమ్ని చూసి, రేయ్, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. ఇప్పుడే కదా మొదలుపెట్టాడు, మనకి ఇంకా 20 రోజులు టైం ఉంది. ఈ 20 రోజుల్లో ఏదైనా షాప్కి జరగచ్చు, ఏదో ఒకటి చేద్దాం, పోరాడే వరకు, ప్రాణం పోయే వరకు పోరాడాలి, ఆఖరి రోజు వరకు పోరాడదాం సరేనా అని రమాదేవి ఇంకా అలా బూస్టప్ ఇస్తూ ఉంటుంది అరుణ్కి. ఇది ఇలా ఉండగా ప్రేమ్, చామంతి, చంద్రిక, హర్షవర్ధన్ నలుగురు కలిసి ఆ షాప్ని ఓపెన్ చేసి హ్యాపీగా గృహప్రవేశం చేసుకొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.